హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ G+1 హౌస్ అయితే తీసుకొచ్చాను. ఫుల్లీ ఇంటీరియర్తో, ఫుల్లీ ఫర్నిచర్తో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం ఇంట్లోకి వెళ్ళి అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్. మీకోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. సో ఇప్పుడు మీకు ఫ్రంట్ ఎలివేషన్ అయితే కవర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా బిల్డర్ గారు చాలా బాగా ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పార్కింగ్ చూస్తున్నాను చూడండి. మనకి ర్యాంప్ హైట్ కూడా చాలా బాగా ఇచ్చారు. మన రోడ్ నుంచి ర్యాంప్ హైట్ కరెక్ట్ లెవెల్లో ఉంది. సో మనకి వెహికల్ కూడా ఈజీగా మనకి పార్కింగ్లోకి అయితే ఎంటర్ అవుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో మీకు ఆటో చూస్తున్నాను కదా, ఆటో ఉంది కదా ఇక్కడ, అదంతా పార్కింగ్ ఏరియా. సో మనకి ఎస్యూవీ కార్ పట్టేంత పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. సో మనకి ఫ్రంట్లో ఉన్న మెయిన్ డోర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ అవి ఇండియన్ టేక్ యూజ్ చేయడం జరిగింది. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇదైతే విశాలమైన హాల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఈ విండోస్ ఏవైతే ఉన్నాయో అవి విండోస్ కంప్లీట్గా UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ. సో ఇదైతే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. చిల్డ్రన్ బెడ్రూము. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. ఎకానమీ బడ్జెట్లో మీకోసం మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ముత్తంగి, ఇస్నాపూర్, బీరంగూడ, అమీన్పూర్ లొకేషన్స్లో మనం ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ఎవరైనా మీ ఇల్లు ఇలానే ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే తక్కువ బడ్జెట్లో మనం ప్రమోషన్స్ అయితే చేస్తున్నామండి. సో ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్, దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇల్లు. గృహప్రవేశానికి రెడీగా ఉంది ఫ్రెండ్స్. ఈ ఇల్లు అయితే మంచి ఇంటీరియర్స్, ఫుల్లీ కబోర్డ్, ఫస్ట్ ఫ్లోర్ అయితే చేయడం జరిగింది. సో ఇదైతే మనకి కిచెన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దేవుడి గది అదేవిధంగా ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వెస్ట్ ఫేసింగ్లో 90% ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వరు. సో బిల్డర్ గారు ముందు ఆలోచనతోనే మంచిగా ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. డిజైన్ పరంగా మీకు ప్లానింగ్ పరంగా చాలా బాగా వచ్చింది ఇల్లు కూడా. సో ఒకసారి మనం గల్లీ కూడా కవర్ చేద్దాం రండి. మీకు ఇంటి చుట్టూ ఉన్న గల్లీ కూడా కవర్ చేస్తాను చూడండి. మనకి ఇది 3 feet గల్లీ అయితే వదలడం జరిగింది. మనం నడవడానికి కూడా లేదా పిల్లలు ఆడుకోవడానికి, తిరగడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనకి స్టోరేజ్ ట్యాంకు, బోర్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. బోర్ కూడా చాలా తక్కువ డెప్త్లో వాటర్ అయితే పడడం జరిగింది. ఇక్కడ వాష్ ఏరియా, అదేవిధంగా మనకి బ్యాక్ సైడ్ 1.5 feet గల్లీ అయితే వదలడం జరిగింది. 100% వాస్తుపరంగా ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మనం ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేద్దాము. సో మనకి స్టెప్స్ కింద చూసారు కదా, చూస్తున్నాను చూడండి. స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియా టైప్ అయితే వదలడం జరిగింది స్టెప్స్ కింద. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే కవర్ చేద్దాం రండి ఫ్రెండ్స్. మనకి స్టెప్స్ విడ్త్ కూడా చాలా బాగా ఇచ్చారు, నడవడానికి కూడా చాలా బాగుంది. సో మనకి పక్కన ఇచ్చారు చూడండి SS రైలింగ్, మంచి గ్రేడ్ ఉన్న SS రైలింగ్, రష్ ప్రూఫ్ SS రైలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ ఎలివేషన్లో మీకు ఫాల్ సీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటర్ ప్రూఫింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్ డోర్ చూసారు కదా, చాలా బాగా ఇచ్చారు. మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న డోర్ కూడా కంప్లీట్లీ ఇండియన్ టేక్ యూజ్ చేయడం జరిగింది మనకి. సో మనకి లాక్ లేకపోవడం వల్ల మీకు బ్యాక్ సైడ్ నుంచి అయితే వ్యూ చూపిస్తాను చూడండి. సో మనకి ఏదైతే మనకి ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్గా వుడ్ వర్క్, కంప్లీట్లీ ఇంటీరియర్ వుడ్ వర్క్ అయితే చేసి ఇచ్చారండి. సో అవి కూడా చూపిస్తున్నాను చూడండి. సో విశాలమైన హాల్తో టీవీ యూనిట్, చాలా పెద్ద టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అవి కూడా కవర్ చేస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ ఇల్లు అనేది రెడీ టు మూవ్ అండి. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు అయితే మీకు తీసుకొచ్చాను. మీకు స్విచ్ బోర్డ్ కూడా చూస్తున్నాను చూడండి. చాలా క్వాలిటీ స్విచ్ బోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ యాంకర్ స్విచెస్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మీకు హాల్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. సో ఇదైతే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్, దానికి కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ అయితే చేసి ఇచ్చారు. ఇది లొకేషన్ వచ్చేసరికి మన ముత్తంగి స్వీట్ హార్ట్ రెస్టారెంట్ నుంచి ఎగ్జాక్ట్గా 1 kilometer డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఇది వెస్ట్ ఫేసింగ్లో గల G+1 ఇల్లు.
సో ముత్తంగి నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 దయారాకి 1.5 km డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ నుంచి చూసుకున్నట్టయితే హైటెక్ సిటీకి ఎగ్జాక్ట్గా 22 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. గచ్చిబౌలికి వచ్చేసరికి 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. సో ఎగ్జిట్ నెంబర్ 4 కూడా మనకి నియర్ బైనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. సో ఇదైతే మీకు కంప్లీట్గా కిచెన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. కిచెన్లోనే దేవుడి గది కూడా ఇవ్వడం జరిగింది. కంప్లీట్ వుడ్ వర్క్తో కిచెన్ అయితే ఇచ్చారు. సో ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ 1,50,00,000 కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ మీద మనకి నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏ బ్యాంక్ అయినా సరే మీకు ప్రాపర్టీ పైన అప్ టు 80% లోన్ అయితే ఇస్తారు, ఏ బ్యాంక్ అయినా. ఈ వెంచర్లో టోటల్గా 700 హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 100 హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది టోటల్గా 36 ఏకర్స్లో హెచ్ఎండిఏ లేఅవుట్ వెంచర్ అయితే మీకోసం తీసుకొచ్చాను. చాలా మంచి వెంచర్లో మంచి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. సో మీకు బయట అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఈ వెంచర్లో ఆల్మోస్ట్ మనకి 9 నుంచి 10 పార్కులు అయితే ఉన్నాయి. ఈ వెంచర్లో పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ వెంచర్ అనేది నేషనల్ హైవేకి చాలా దగ్గరలో పీస్ఫుల్ ఏరియా, పొల్యూషన్ ఫ్రీ ఏరియాలో మీకోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది. మీకు అవుట్ సైడ్ కూడా కవర్ చేస్తున్నాను చూడండి. అవుట్ సైడ్ అదేవిధంగా మీకు రోడ్స్ కూడా 30 ఫీటు, అదేవిధంగా 40 ఫీట్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, మనకి అది వాటర్ కూడా ఉన్నాయండి. మనకి సొసైటీ వాటరు, మిషన్ భగీరథ వాటర్ కూడా ఉన్నాయి. సో ఇదైతే రోడ్ అయితే చూపిస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.